కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష రాష్ట్రంలో. ప్రతిరోజు మనం చూస్తే అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిన 5 సంవత్సరాలు అబద్ధాలనే ఆలంబనగా తయారు చేసుకుని పరిపాలన సాగించిన, అధికారంలోకి రావడానికి కూడా ముందు అబద్ధాలనే అంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిన, గుండెలు తీసిన బంటులు ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తారో నేను కొత్తగా చెప్పనవసరం లేదు అధ్యక్ష, తమరికి కూడా అనుభవంలో ఉన్న విషయమే. అటువంటి వారు ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, వండి మాదకులకు ఇచ్చేస్తున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష, 4 సంవత్సరాల్లో అధ్యక్ష, ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో కళాశాలల నిర్మాణానికి 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. అది 17% పెట్టాల్సిన దాంట్లో 17% మాత్రమే ఖర్చు పెట్టి 17 కళాశాలలు మేము నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ 1,550 కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నబార్డు నుంచి 742 కోట్లు నబార్డు నుంచి వచ్చింది అధ్యక్ష. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 491.38 కోట్లు, 595 కోట్లు రావాలి అధ్యక్ష. దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 491.38. శాస్కి కింద వచ్చిన రుణం 316, వెరసి మొత్తం కలిపి 1,550 కోట్లు కేంద్ర ప్రభుత్వం నబార్డు రుణం కానీ, శాస్కి రుణం కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులతో చేశారు తప్పిస్తే ఒక్క పైసా కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయకుండా నేను 17 కాలేజీలను తెచ్చేశాను, నిర్మించేశాను, కళాశాలలు ఎక్కడ ఆకాశ హర్మాలు నిర్మించబడ్డాయి, వైద్య విద్య నేను అందిస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని పీపీపీ పద్ధతులు తీసుకొచ్చి అమ్మేయాలని చూస్తున్నారు. పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తున్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా అడ్డుకుంటున్నారు, లేదా పేదలకి వైద్య సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో మొత్తం నాశనం చేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష.